ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు 5 సంవత్సరాల పదవీకాలం పాస్టర్గా కొనసాగుతానని ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరి రెవరెండ్ సరళ అనిల్ కిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశీ బాబు ఉత్తర్వుల మేరకు 2022 మే 31వ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరిగా 5 సంవత్సరాల కాల పరిమితితో నియమితులయ్యాయని తెలిపారు. చర్చ్ అండ్ హాక్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి పాస్టర్ గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలోని నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారు, వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ చర్చ్కి, అలాగే ఎపిఫానియా లూథరన్ చర్చ్కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా